అసలు నిజంగా అంత పవర్ఫుల్గా ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? దీనికి మించిన తీయకుండా అన్నట్టు చదవంగా నాకు బాగా వచ్చింది ఒక పాట. పూజలు చేసేవాళ్ళు ఎవరైనా కూడా సరే బాగానండి, నన్ను తలుచుకుంటే పనులు అవడమేంది. దేవుళ్ళని నమ్మితే మాత్రం నా క్లాసులో అడుగు పెట్టాడంటే వాడికి బ్రహ్మ రాశాడు అంటున్నారు. అన్ని రాయడు ఆయన రాసింది ఒకటే. అసలు నిజంగా అంత పవర్ఫుల్గా ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? దీనికి మించిన సబ్జెక్టే లేదండి సృష్టిలో. సబ్జెక్ట్ ఏంది? మైండ్ నువ్వు ఇచ్చేసేదండి. ఏమి మంత్రాలు చేస్తే ఏమొస్తున్నాయి? సంతకాలు రాలుతున్నాయా? నేను చేసేసా. నేను చేసింది ఫస్ట్ మంత్రాలే. ఏం మంత్రాలు? నెగిటివ్ మంత్రాలు కాదు, దేవుడికి పూజలు. నేను దాంట్లో 3 గంటల 45 నిమిషాలు ఆల్రెడీ కూడా చెప్పాను. అదే నేను చేసింది. ఆ దేవుడికి వేసి 3 గంటల 45 నిమిషాలకి అంతా లేచి స్నానం చేసుకుని వచ్చి 4 గంటల నా ఇంట్లో దీపం వెలగాల్సిందే. మా వాళ్ళు అంత లోపల ఇల్లు క్లీన్ చేసి ఇచ్చేస్తాను. నేను స్నానం చేసి వచ్చి లోపల దీపం వెలిగించేసి ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళు మంత్రాలు చదివేవాడు. అంటే తెలియదు నాకు. తెచ్చుకునేది నెట్లో పోయి కూడి చదువుకుంటా ఉంటే తినగా తీయకుండా అన్నట్టు చదవంగా నాకు బాగా వచ్చింది ఒక పాట. 10 సార్లు పాడితే 11 సారి లేక 20 సార్లు పాడినా కానీ వచ్చేది ఆ పాట. ఇలా చదువుతూ ఉంటే నాకు వచ్చేసింది. ఈరోజు మంత్రగోడలకు వాళ్ళు కూడా చదువుతారు లేదని అంత ఆనందంగా చదువుతా. కనకదార స్తోత్రం అయితే కనకవర్షం కురిపించారు ఆ మంత్రాన్ని లేకుండా చదివేశా కోట్ల సారు. అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆనందపడింది. అంటే పూజలు చేసేవాళ్ళు ఎవరైనా కూడా సరే బాగానండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మించిన సబ్జెక్ట్ లేదు. పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇస్తారు దేవుళ్ళు. పూర్వజన్మలో నీ పరిస్థితి ఏంది, ఈ జన్మలో వచ్చిన పూర్వజన్మ ఏంది, అవన్నీ చూస్తేనే వాళ్ళు దారి అనేది కూడా ఇస్తూ. అంటే ఎంత ఇవ్వగలను అంతే. నువ్వు బలంగా కానీ నమ్మేసావు అనుకో నీకు బలంగా ఒక వే అంటే అన్ని ఇవ్వలేరు కాబట్టి ఒక దారి పుట్టి చూపిస్తారు. నువ్వు బలంగా ఉన్నావరా ఈ దారిలో పోరాడి ఆ దారిని పట్టుకున్నావంటే నువ్వు చూసుకొని వెళ్ళొచ్చు. అలా నాకు ముక్కోడి దేవతల అనుగ్రహాన్ని నేను అక్కడ పొందాను. నాకు అప్పుడు తెలియదండి. ఇప్పుడు లేకపోతే నేను చెప్తే జరగడం ఏంది, నన్ను తలుచుకుంటే పనులు అవడం ఏంది, ఎంత ఎలా వచ్చాయి నాకు. నేను చేసిన ప్రయత్నంలో ఆ దేవతలందరూ నాకు అనుగ్రహం ఇచ్చారు, తదాస్తి ఇచ్చారు. అక్కడి నుంచి పొందుకొని వచ్చింది. అవతల ఇక్కడ వచ్చాను ఈ సైన్స్లో దారి. అంటే ముక్కోటి దేవతలు ఏం చేశారు నాకు పూర్వజన్మ కర్మలో నేను కూడా సరిలేదు కావాలా, నాకు అన్ని ఇవ్వలే. అన్ని సగం టీచర్ అవ్వాలన్నా ఇవ్వలేకపోయింది. ఎక్కడ పోయినా సగమే. ఇది కాదురా నువ్వు ఏదో బలంగా ఉన్నావు మమ్మల్ని నమ్ముకుని ఈ దారి చూపిస్తాం వెళ్ళిపోరని పంపించేశారు. పట్టుకునేసిన ఆ దాన్ని క్యాచ్ చేసుకున్నా, ఈజీగా వచ్చేసింది. హ్యాపీగా పట్టుకునేసినాను. అంటే దేవుళ్ళని నమ్మితే మాత్రం ఇస్తారు, ఎంతవరకు అంతవరకే. అది నిన్ను నువ్వు నమ్ముకునేసినావు అనుకో, ఈ మైండ్ని వాడుకున్నామంటే ఎంతైనా అనంతం. ఇది ఇంత లిమిట్ లేదు, అన్లిమిటెడ్. ఈ మైండ్ వచ్చి మనము ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారే వాళ్ళు దేన్ని వాడుతున్నారని, వాళ్ళు ఎలా సైంటిస్టులు అయ్యారు? పక్క వాళ్ళ గురించి పట్టించుకొని ఊరి కథలంతా మాట్లాడేసి రామక్క సుబ్బక్క రామన్న కథలు సుబ్బన్న కథలు మాట్లాడిపోతున్నారు వాళ్ళు. అసలు ఇంట్లో వాళ్ళని కూడా అసలు వాళ్ళు కావాల్సింది ఇచ్చేస్తారు, వాళ్ళ బాటికి తినేసి హ్యాపీగా ఉండాల్సింది. వాళ్ళు ఎనీ టైం ఆ మైండ్ కొత్తగా ఏం కనిపెట్టాలి ఏంది ఆలోచన. వాళ్ళు తింటా కూడా దాని మీదనే ఫోకస్ ఉంటుంది. నువ్వు ఏదో పెడుతున్నావు, మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, సాంబార్ తింటున్నారు అనుకుంటున్నావు. వాళ్ళు తింటానే ఉన్నారు కానీ మైండ్ మొత్తం దాంట్లో వాడుతుంటారు. ఆ మైండ్ వాడుతూ ఉంటారు వాళ్ళు. అందువల్ల ఈరోజు సైంటిస్టులు అయ్యారు. వాళ్ళు కూడా నీలాగా పుట్టిన వాళ్ళు నాలాగా పుట్టిన వాళ్ళు అండి. ప్రతి మానవుడు ఒకే రకంలోనే పుట్టాం. ఎవరు తని మైండ్లో అక్కడి నుంచి పుట్టించుకొని రాలా. అక్కడ వచ్చింది ఒక రకమే. తలరాతి ఎవరు రాశారు? దేవుడు అని మీరు అనుకుంటున్నారు. బ్రహ్మ రాశాడు. ఎలా రాశాడు? నీకు ఎలా కావాలని అలా జీవించుకొని రాశాడు, అంతే రాసింది. బ్రహ్మ రాశాడు అంటున్నారు. అన్ని రాయడు ఆయన రాసింది ఒకటే, నీకు ఎలా కావాలని అలా జీవించుకొని రాత రాసి పంపించాడు. నీ ఇష్టం ఎలాగైనా జీవించవచ్చు, నువ్వు జీవించుకోవచ్చు. అందువల్ల నేను ఎలా కావాలనేది ఆలోచించాను. ఇలా కావాలని ఒకప్పట్లో కష్టపడితే కష్టం వచ్చింది, ఇలా వచ్చాను. నా మైండ్కి డైలీ పని పట్టించాను. దానికి పని ఎనీ టైం పని పెట్టించాలి, నెగిటివ్లోకి వెళ్ళకూడదు. అది దానికి పాజిటివ్ పని పెట్టించాను. అది నేను పని పెట్టించేసి నిద్రపోయినా కానీ వీడు ఇంత చెప్తున్నాడే, ఇంత చేస్తున్నాడే, వీడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, వీడికి ఏదో చేయాలి కదా, వీడు ఇంత చెప్పేస్తున్నాడు, నాకు ఇంత పని పెట్టున్నాడే, వీడికి చేయాలనేసి నేను ఎనీ టైం ఇస్తుంది. నావాడు గొప్పవాడు, మనమిద్దరమండి. ప్రతి మానవుడు ఇద్దరు. ఇప్పుడు నాతోనే చూస్తున్నారు, నాతో యాంకరింగ్ చేస్తున్నారు మీరు. నీ మైండ్ అమ్మ బట్టలు రేపు అయిన చేసి పెట్టమన్నాను, రేపు వేసుకునేదానికి చేసిందే లేదా, వాష్ చేయమన్నాను వాషింగ్ మిషన్లో చేసిందే లేదని కూడా ఆలోచిస్తుంది. ఏదైనా చెప్పుంటే మీరు, లేక నీ ఫ్రెండ్ అక్కడికి రమ్మంటే ఈ టైంకి రమ్మని ఉండు వస్తాం పోదాం ఏదంతా తిరుక్కొని వస్తుంది. కానీ మీరు నన్నే చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నీ మైండ్ ఎక్కడికి వెళ్తుంది. వాడే గొప్పవాడు, వాడిని క్యాచ్ చేసుకోవాలి, వాడిని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. అప్పుడు ఈ సబ్జెక్టుకి మించిన సబ్జెక్టే లేదండి. ఇదంతా వేరే సబ్జెక్టులు అయ్యంతా డిఫరెంట్. అయ్యే సబ్జెక్టే లేదని నేను చెప్పలా, దీనికి మించింది లేదు. ఇంకా అది పూజలు మంత్రాలనే అది వేరే, అది మనకి సంబంధం లేనిది.
అది నమ్ముకున్నవాడు ఆ రూట్లో పోతాడు. నన్ను నేను నమ్ముకొని నా మైండ్ని యూజ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకున్నారంటే తీరిపోతుంది. ఆ మైండ్కి ఉన్న పవర్ మీకు తెలియదండి. మనం కొద్దిగా యూజ్ చేసుకోబోలే అంతో ఉంది, ఆనందంగా పెరిగిపోవడది. దాన్ని వాడుకునేవాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, మేధావచ్చు. ఇప్పుడు బిల్ గేట్స్ కానీ అంబానీ కానీ వీళ్ళు ఎంత ఉన్నారే, వాళ్ళు ఏమైనా వాడు చేసినాడు వీడు చేసి ఊరు కథలో మాట్లాడతారు. వాళ్ళు ఎనీ టైం డబ్బు డబ్బు డబ్బు, బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా పోవాలి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఈ ఆలోచనలు పొద్దునే ఉంటారు. వాళ్ళు డబ్బు కోట్లు కోట్లు, గంటలకి నిమిషాలకు కోట్లు, గంటలకు కోట్లు వెళ్ళిపోతున్నారు. ఆ మైండ్కి అంత పవర్ ఉంది. ఆ మైండ్ని వాడుకున్నారు, వాళ్ళు ఆ రూట్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఉన్న మించింది ఇంకేమీ లేదండి. అంటే మీ మైండ్ని సింపుల్గా చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు అనుకుంటారు. మైండ్ని వాడుకునే విధానం అమ్మండి ఇది. మన మైండ్ని వాడుకునే విధానం. మన మైండ్కి ఏం కావాలన్నా అది పాజిటివ్గా దానికి చెప్తూనే ఉంటే ఆటోమేటిక్గా అది ఇది అయిపోతుంది. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి వాటిలో ఏం ఒకప్పట్లో ఎలా నా క్లాసులో అడుగు పెట్టారంటే వాడు ధనవంతుడికి యోగం పుట్టింది అని అర్థం. నా క్లాసులో అడుగు పెట్టాడంటే వాడికి ధనవంతుడు అవ్వడానికి యోగం పుట్టింది అని అర్థం. అందరికి చూపించదు. మళ్ళీ నా వీడియోలు ఇంకా కూడా కనబడుకుంటూ ఉండేవాళ్ళు, సంవత్సరాలుగా పోతున్నాయి నా వీడియోలు, ఇంకా కూడా కనబడలేదు అన్న వాళ్ళు బోర్డు మంది ఉంటారు. వాళ్ళకి ఇంకా యోగం రాలా. వాళ్ళు ఎవరు ఫ్రెండ్ల మూలగా వచ్చింది అంటే ఒక రౌండ్ టచ్ చేసిన వాళ్ళు మళ్ళీ బరిగిస్తారు. అంటే నా క్లాసులోకి వచ్చినారంటేనే వాళ్ళకి అది ఫీడ్బ్యాక్లను చూడొచ్చు. నా గురించి ఏం చెప్తున్నారని నేను చెప్పాలే. నా గురించి నాకు తెలుసు. ఒకప్పట్లో తెలియదు నా గురించి, నాకు ఇప్పుడు తెలుసు. నాకు నేను ఎవరనేది నా గురించి తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో కలివేసామని టైప్ చేయండి, తెలుసుకోండి. అంటే నా క్లాసులు అడుగు పెడితేనే వాడు ధనవంతుడికి యోగం పుట్టిందని అర్థం. అది లెక్కాడ. కాబట్టి ఈ సబ్జెక్టుకి మించింది లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మైండ్కి పని చెప్పండి, పాజిటివ్ థింకింగ్తో పని చెప్పండి. డైలీ చెప్పాల్సిందే. సార్ 10 రోజులు చెప్పినాను సార్, 20 రోజులు మా అత్తగారింటికి పోయి నిద్రపోయినాను సార్ అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఒకటే క్లాసే మళ్ళీ ఫెయిలే. ప్రతిరోజు నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి ఎనీ టైం పాజిటివ్ మంచిగా ఆలోచించండి, మంచి దారిలోకి తీసుకెళ్తుంది. దానికి మంచి చెడు తెలియదు. మంచిగా ఆలోచిస్తే మనసు మన మీద పెట్టి మంచిగా ఆలోచించినప్పుడు దాని రూట్లోకి వెళ్తుంది, చెడ్డగా ఆలోచించినప్పుడు చెడ్డ రూట్లోకి తీసుకెళ్తాయి. అంతే, రెండు తేడా. కాబట్టి ఈ సబ్జెక్టే నెంబర్ 1. నిన్ను నువ్వు నమ్ముకో, నీ మైండ్ని వాడుకో. దీంట్లో ఎవరు కాళ్ళ పట్టుకోమన్నామా, ఎవరన్నా మొక్కమన్నామా, ఏమన్నా మంత్రాలు చేయమన్నామా, ఏ కుంకుమ పెట్టి బొట్టు పెట్టమన్నామా, పసుపు రాయమన్నామా, ఏం లేదే. నిన్ను నువ్వు నమ్ముకో, నీ మైండ్కి పని చెప్పుకో, ఎలా చెప్పుకోవాలని తెలుసుకో. తెలియని వాళ్ళు వీడియోలు చూడండి. ఇంకా బాగా క్లారిటీ కావాలంటే ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకే స్కూల్కి వెళ్ళేది మనం కూడా. లేకపోతే బుక్కులు ఉన్నాయి చదివచ్చు కదా. జరగదు నాయన, దాని క్లారిటీ కావాలి. స్కూల్కి వెళ్తేనే ఆ గురువు దాన్నే ఉపదేశించేవాడు కూర్చొని ఉంటాడు. దాన్ని ఆయనకి తెలిసినంత వరకు చెప్పిస్తాడు, మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ను నేను నమ్ముకొని నా మైండ్కి ప్రతిరోజు పనిపెట్టి నేను కోరుకున్నదంతా చాలా సులభంగా అనుభవించినందుకు, నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.